వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి అరెస్టు ఆ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తీవ్రంగా ఖండించారు. ఏపీలో కూటమి సర్కార్ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై కావాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇందులో బ్రహ్మనాయుడి పాత్ర ఏమీ లేదని తెలిపారు. డాక్యుమెంట్లు నిజమా కాదని బ్రహ్మనాయుడు అధికారులను ఆశ్రయించారన్నారు. అయితే వెంటనే అలర్ట్ అయిన అధికారులు తిరిగి బ్రహ్మనాయుడిపైనే అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు ఏం చేసింది లేదు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఈరోజు బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసుకొచ్చి అడావుడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ బ్రహ్మనాయుడు డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసినట్టుగా ఎక్కడా లేదు. ఎవరికి డబ్బులు డైరెక్ట్గా అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు దూరం బంధువు కాబట్టి ఏదో డబ్బులు సహాయం చేశాడు తప్పితే ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేని పరిస్థితి. అది కూడా ఎవరైతే బ్రహ్మనాయుడు గారి బంధువు ఎవరైతే ఉన్నారో అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అతనే పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి అతనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది పలాంటి గండిపేటలో స్థలం ఉంది, జీవోలు ఇచ్చినాయి, జీవోలు గవర్నమెంట్ ద్వారా జీవోలు వచ్చినాయని చెప్తా ఉన్నారు, కొంచెం ఎంక్వైరీ చేయండి సార్, ఇది అవునా కాదా అనేది కనుక్కోవాలని అక్కడే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్పుడు చూసుకొని ఇది నకిలీ జీవోలని అప్పుడు ఈ కేసు పుటప్ చేసి తప్పితే ఇది కావాలని బ్రహ్మనాయుడికి సంబంధం లేకుండా ఆయన ఇరిగించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము